హలో కోటయ్య మాట్లాడేది. కోటాయనే ఎవరెవరు? నేను ప్రిన్సిపాల్ ని. మేము కొత్తగా స్కూల్ పెట్టాము, మీ పిల్లల్ని మా బల్లో చేరుస్తామని. సరే ఏం చేయమంటావు నన్ను? మీ పిల్లల్ని మా బల్లో చేరుతాడు నాయన, నీకు దండం పెడతా. చదువులు బాగా చెప్తారా? మా బల్లో సంవత్సరం అయిపోక ముందే ఆలు ఒకటి నేర్పించాలి వాడికి. అదో దొడ్డు కూర్చునేటివి ఒంటికి వస్తున్నట్టు ఉన్నాయా మీ వల్ల? టాయిలెట్లా ఉండయ్యా స్వామి, తోడుకున్నాయా మీ బల్లో, మా బల్లో చేర్చుకుంటారు మీ పిల్లల. ఎత్తుగా కూర్చునే దానికి పేట్లు లేవా? పేట్లు కదా నాయన, డెస్కులు ఉన్నాయా, తోడుకున్నా మీ పిల్లలు. మా పిల్లలు బల్లో ఏరుకుంటే కుత్తలూరు అడుగుతారు. కుత్తలు దీనికి ఆయాన్ని పెట్టినాంలే. సదుపాయాలన్నీ బాగానే పెట్టారు, రావడానికి పోవడానికి ఎట్టాను కదా. రావడానికి పోవడానికి బస్సు పెట్టినామయ్యా. భలే బడి కానీ మీ బడి. మీ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటే తోడుకొని రాయా, మా బల్లే బాగా చెప్తారు చదువా. మా ఊర్లో 3 నెలల పిల్లలు 6 మంది ఉన్నారు, పురుట్ల పిల్లలు తోడుకొని వచ్చానా. తోడుకొని రా, వాళ్ళని కూడా చేర్చుకుంటాం బల్లో. వాళ్ళకి చిన్న చిన్న పదాలు నేర్పించాము. పురుట్ల పిల్లలు కూడా చేర్పించుకుంటారు మీరా? వాళ్ళకి పాలెట్ట? పాలిచ్చే తల్లుల్లో ఒక 6 మందిని మాట్లాడి ఏడ్చే పిల్లలందరికీ పాలిపించాము. పురుట్ల పిల్లలు కూడా ఇసి పెట్టడం లేదా మీ బడోళ్ళ? ఏడన్నా పిల్లలు ఉంటే చెప్పండి నాయన, మా బల్లో చేర్చుకుంటాం మేము. ఊళ్ళో సూద్రం నిండు గర్భవతం ఉన్నది, ఆమె తోడుకోమని మీ బల్లో కానుపు చేసుకోకూడదా? పిల్లోడు పుడితే మీ బల్లో చేర్చుకుందువా? ఆపరేషన్ ఖర్చు మేమే పెట్టుకుంటాము, సుభద్రాన్ని తోడుకొని వచ్చి మా బల్లో కనుపు కమ్మను. అంత సామే వీటికొచ్చా కాదు, ఏ బడి బాగా చెప్తారు పిల్లలకు బాగా తెలుసుకొని మీ బల్లేకి వచ్చారు. మీరు అట్లా అడగడం దేనికని? మీ పిల్లలు మా బల్లో చేర్చియా. జూన్ లో వచ్చాలే సార్, తప్పకుండా తోడుకుండా వాళ్ళ మీ పిల్లల్ని. సరేలే సార్ ఉంటా.